ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న శ్రీ శక్తి పథకానికి సంబంధించి పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ డిపోల్లో అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారిని అజిత కుమారి ఆంధ్రప్రభతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆగస్టు 15 తేదీ నుంచి మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఫ్రీ బస్సులో ప్రయాణించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లాలోని 6 డిపోల పరిధిలో 487 బస్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మొత్తం బస్సుల్లో 439 బస్సులలో ఉచిత బస్సు ప్రయాణానికి కేటాయించామని పేర్కొన్నారు. ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించవచ్చని జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారిని అజిత కుమారి తెలిపారు. నమస్కారం, నా పేరు అజిత కుమారి. నేను డిపిటిఓ పల్నాడు ఏపీఎస్ఆర్టీసీ. రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఆగస్టు 15వ తారీఖున ఉన్నతమైన పథకం లాంచ్ చేయబడుతుంది. స్త్రీ శక్తి పథకం లాంచ్ చేయబడుతుంది. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్త్రీలు, బాలికలు కూడా ఉచిత ప్రయాణాన్ని 5 రకాల సర్వీసులలో ఉచితంగా అనుమతించడం జరుగుతుంది. 5 రకాల సర్వీసులు ఏంటంటే పల్లె వెలుగులు, అల్ట్రా పల్లె వెలుగులు, అలాగే సిటీ ఆర్డినరీలు, మెట్రో, అలాగే ఎక్స్ప్రెస్. వీటిల్లో ఉచిత ప్రయాణం పొందడానికి గుర్తింపు కార్డులు చూపించి స్త్రీలు ఎవరైనా సరే ఈ ఫెసిలిటీని అవైల్ చేసుకోవచ్చు. అలాగే పల్నాడు జిల్లాకు సంబంధించి 439 సర్వీసులు అందుబాటులో ఉండగా అందులో 400 బస్సుల్లోనూ మరి ఫ్రీగా ప్రయాణించడానికి అవకాశం కలదు. కాబట్టి అవకాశాన్ని వినియోగించుకుని మహిళా సాధికారత కొరకు కృషి చేయాలని కోరుకుంటున్నాను.